నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ అమరావతి డెవలప్మెంట్ కోసం ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ అమరావతి శాశ్వతంగా రాజధాని అని పార్లమెంట్లో కూడా చట్టం తేవడానికి కూటమి ప్రభుత్వము ముందుకెళ్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చే పార్లమెంటరీ సెక్షన్లో అమరావతి మీద కూడా చట్టం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ముందుకొచ్చి శాశ్వత రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతి అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించింది. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా పొరపాటున జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మళ్ళీ అమరావతి లేదు, కర్నూలు, వైజాగ్, అమరావతి అని 3 రాజధానులు చేసి ఆంధ్రప్రదేశ్ను అల్లకొల్లం చేసేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక ముందు చూపుగా వెళుతున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో, కర్ణాటక బెంగళూరు ఎలాంటిదో అట్లాగా అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్ ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా ఇది చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది కొన్ని విషయాలు మనము చూసుకున్నాం. రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అమరావతిని అడ్డుకోలేరు, అమరావతి శాశ్వత రాజధాని అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని పొరపాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేకుండా 3 రాజధానులు అంటూ 5 ఏళ్ల కాలయాపన చేసిన విషయం గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా అన్ని అంగులతో ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తున్నాడంటే కరెంటు ఛార్జీలు పెంచాం, జగన్ ప్రభుత్వం 32,000 కోట్లు పెంచింది, రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చింది, ప్రభుత్వ ఉద్యోగులకు 1,000 కోట్ల బకాయిలు, ఆఖరికి దేవుడి నెయ్యిని కల్తీ చేశారు, తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యిని కూడా కల్తీ చేశారు, దేవునితో కూడా చలగాటం ఆడుకున్నారు, భక్తుల మనోభావాలతో కూడా చలగాటం చేశారని గత వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆయన మనం 4వ తడవ సీఎంగా కావడం, అన్ని వసతులు ఆయనకు ఉండడం, అన్ని విషయాలు తెలుసుకోవడం, అభివృద్ధిని డెవలప్మెంట్గా చేయడం. అలాగే చూడండి, కర్నూలు మన పెద్ద పెద్ద కంపెనీలన్నీ గూగుల్కు అట్లాంటిది వైజాగ్ తెప్పించుకోవడం, అమరావతి ఒక పక్క డెవలప్మెంటు, పోలవరం ప్రాజెక్టు ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అన్ని ముందుకు తీసుకొస్తూ రాయలసీమ అట్లా అమరావతి ఇట్లా వైజాగ్ అనేది కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎర్రబస్సు రాంతాటికి కూడా ఎయిర్పోర్ట్ ఎందుకు, వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఎందుకు ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఏం పని ఉంటుందా పాట ఉండదా, రైతులు భూములు ఇవ్వద్దు, నేను కోర్టులో కేసులు వేస్తా, మీకు అండగా ఉంటా, ఇక్కడ ఎయిర్పోర్టు వద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు ఎయిర్పోర్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయితే దానికి నేనే బాధ్యతని, నేనే ఖర్చు పెట్టినా, నేనే చేసినా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి అట్లా ఉంటుంది. ప్రజలు కూడా అందుకని ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఇంకా మనం ఏం చేస్తున్నారంటే ఆఖరికి దేవుడి నేను కూడా కల్తీ చేశారు గత ప్రభుత్వంలో. నేను క్రెడిట్ చోరీ చేసినా అంటున్నారు. అసలు జగన్కి ఏం క్రెడిట్ ఉంది? ఇట్సినంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నా క్రెడిట్ స్టోరీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీద అన్ని మాటలకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే అసలు జగన్కే క్రెడిట్ ఏముంది, ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి, మేము వచ్చాక 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అనేది కూడా అంటే పెట్టుబడులు రావడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చాలా కష్టపడ్డారు, చాలా దేశాలకు తిరిగారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడా అనేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశా, వైజాగ్, అమరావతి అనే కాడికి వచ్చారు. అట్లాగా చంద్రబాబు నాయుడు గారి కష్టం, లోకేష్ గారి యొక్క కష్టం వల్ల 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే ఇంత ఆశామాసి కాదు.
దేశానికి వచ్చిన వాటిలో ఏపీకి 25% ఎక్కువ, 25% వచ్చాయంట. మన ఇండియాకు వచ్చిన పెట్టుబడుల్లో ఏపీకి 25% పెట్టుబడులు వచ్చినాయనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకేమంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, 700 కోట్లు ఖర్చు చేసి పాస్ పుస్తకాల మీద జగన్ గారు కోటు వేయించుకోవడం, అట్లే సర్వేరాల మీద ఆయన కోటు వేసుకోవడం, ల్యాండ్ యాక్టింగ్తో భూములు కాజేసే ప్రయత్నం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మేము వాటిని రద్దు చేశాం, నేను క్రెడిట్ చోరీ చేసినా అంటున్నారు. అసలు ఆయనకి ఏం క్రెడిట్ ఉంది? ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమనంటే అమరావతి విషయంలో నాటకాలు వేశారు, 3 ముక్కలాట ఆడారు, అమరావతిని సస్యానం అన్నారు, కేసులు వేశారు, అడ్డుకుంటున్నానని జగన్ మళ్ళీ ప్రకటించారు. ఎవరు అడ్డుకున్నా ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతా, రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది, ఎన్ని కుయుక్తులు వచ్చినా అమరావతిని అడ్డుకోలేరని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేసి, ఒకటే చంద్రబాబు నాయుడు గారి కోరిక, ఒకటే మాట, అమరావతే రాజధాని, అమరావతే శాశ్వత రాజధాని అనే మాట మీద పోతున్నారు. దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి రాజధాని రైతుల మీద కేసులు పెట్టి బూట్కాలతో తన్నిచ్చారు. 250 మంది రైతులు కూడా చనిపోయారు. ఎందుకు? భూములు ఇచ్చిన రైతులను ఎంత ఏడిపించారో, ఎంత బాధ పెట్టాడో మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాంట్లో తెలుసు. ఇంకా కరెంటు ఛార్జీలు కూడా మేము పెంచము, తగ్గించాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, దేవుడు నేను కూడా కల్తీ చేసేశారు, రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేశారు. జల్ జీవన్ మిషన్లో లక్షల కోట్ల మేర వాడుకునే అవకాశం ఉన్నా గతంలో నిర్లక్ష్యంతో వదిలేశారని, కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారని, రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చారని గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలి, సహకరిస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గతంలో నేను టెక్నాలజీ అంటే అవహేళన చేశారు. ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపదను పెంచింది. రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై దృష్టి పెట్టే పరిస్థితి వస్తుంది. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యం కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇదేనండి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, శాశ్వత రాజధాని అమరావతి. దీన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ కథలు ఫలించవు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.